కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. దీంతో పాత డివిజన్లతో పాటు ఇటీవల విలీనమైన డివిజన్లలో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్ నగరవాసులకు తాగునీటిని సరఫరా చేయడంలో నగర పాలక సంస్థ విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు అమృత్ పథకం పేరుతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. అమృత్ పథకంలో భాగంగా పైపులు వేసేందుకు తవ్వుతూ డబ్బులు కాజేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలోని 3,76,000 పైప్ లైన్లు ఉన్నాయని, సీఎం బంధువులు కాంట్రాక్టర్ గా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా డబ్బులు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారంటారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అమృత్ పథకం జీవో నంబర్ 762 ప్రస్తావిస్తూ 16,77,00,000 రూపాయలు విలువ చేసే పనులపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్లు వేయాలి, ప్రజలకు మంచినీరు తాగియాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో తీగలగుట్టపల్లి, ఆ తీగలగుట్టపల్లిలో 2 OHSR అంటే ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ 2 కట్టాలి. పైప్ లైన్ ఎంత అంటే దాదాపు 3,76,000 పైప్ లైను ఈ తీగలగుట్టపల్లి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా అయింది. అలాగనే ఆరపల్లిలో, పద్మానగర్లో, రేకుర్తిలో, సీతారాంపూర్, వల్లంపాడ్, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షెడ్, చింతకుంట, మొన్న జైనైన మల్కాపూర్ కూడా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో, అప్పుడున్న గ్రామాలలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ పేరు మీద ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఒకటి అమృత్ పథకం కింద ఒక జియో ఇచ్చింది. జియో నంబర్ 762. ఈ జియో నంబర్ 762 ద్వారా కరీంనగర్ నగరంలో మరియు ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటుందో అక్కడక్కడ పైప్ లైన్ వేయాలని. కానీ ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగనే స్పెషల్గా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వరంగల్ పబ్లిక్ హెల్త్ గారిని 4 ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకునేందుకు ప్రజలకు కూడా తెలవాలి.